హాకీ అదాలత్లో అరుణ్ శౌరి గారి మీదున్న ఆరోపణ ఆయన పార్టీకి ఒక భారంగా అయిపోయారు. నేను మీ హిస్టరీ చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మీరు కాలేజీలో హాకీ ఆడేవారు, ఆ టీంకి కెప్టెన్గా ఉండేవారు. అవును. కెప్టెన్ అంటే టీంలో వాళ్ళందరినీ కలిసి తీసుకెళ్ళాలి. రాజకీయాలకు వచ్చిన తర్వాత అందరినీ వెనకాల వదిలేసి మీరు మాత్రం ముందుకెళ్ళిపోతున్నారు. అది అసైన్మెంట్కి సంబంధించింది. మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడారు. అదొక కాంట్రవర్షియల్ అసైన్మెంట్. ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది. ఇంగ్లాండ్లో కూడా గవర్నమెంట్ కంపెనీని సెల్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇటువంటి కాంట్రవర్సీ వస్తుంది. ఎందుకంటే అది మిగిలిన వారి పాలనా బాధ్యతల్ని మార్చేటటువంటి ఒక బాధ్యత. కానీ అది విదేశీ పాలసీ అయితే అదొక పెద్ద కాంట్రవర్సీగా మారదు. ఈ విషయాన్నే మీ పార్టీలో ఉన్న కొంతమంది అన్నారు. అరుణ్ శౌరే అనే నాయకుడు పార్టీకి ఒక భారంలా మిగిలారు. ఎందుకంటే మీరు చేసిన ప్రైవేటైజేషన్ వల్ల, మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల జనాల మనసులో ఒక బాధింపుని ఏర్పరిచి దీనివల్ల ఎన్నికల ఓట్లు రావని అంటున్నారు. లేదు, నాకలా అనిపించలేదు. ఎందుకు చెప్తున్నానంటే పంజాబ్లో ఓటింగ్ జరిగింది. అక్కడ ఆస్తి అమ్మకాలను అభినందించారు. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఎక్కడా ఎటువంటి బాధింపు కలగలేదు. కానీ మిగిలిన చోట్ల ఎఫెక్ట్ అయ్యింది. అందుకు వేరే కారణాలుండొచ్చు. అయినా కూడా దీనికి కారణం ఒకటే ఉంటుంది. సోనియా గాంధీ గారి పాపులారిటీ వల్ల మీరు చాలా వెనకబడిపోయారు. అది కూడా అయ్యుండొచ్చు. ఇంతకు ముందే చూడండి, వారు కూడా ఓటమిని ఎదుర్కొన్నారు. ఆవిడెంతో తెలివైన వారని అంటారు. కానీ గోవా, జార్ఖండ్ విషయాల్లో దాని పర్యవసానం తెలిసింది. ఈరోజు కొంతమంది మినిస్టర్స్ని తోడుగా ఉంచుకుని, అందువల్ల చూస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాంటి మంచి వ్యక్తుల ఇమేజ్ని చెడగొట్టేలా ఉంటే అది తెలివైన పనని చెప్పలేం కదా. నా ప్రశ్న ఏంటంటే, నరేంద్ర మోదీ గారు చెప్పే విధంగా హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు దాని గురించి మీరేం చెప్తారు? నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడను. మీరు మిస్టర్ నరేంద్ర మోడీ ఆయన పేరు చెప్పారు. నాకు తెలిసి ఆయనకి అటువంటి మనోభావన లేదు. కానీ మీడియానే అటువంటి ఇమేజ్ని క్రియేట్ చేస్తోంది. ఈరోజు మీరు చూసుకున్నారంటే అభివృద్ధి పథకాల్లో మిస్టర్ నరేంద్ర మోడీ గారి పాలనలో చూస్తే గుజరాత్లో మీరు చెప్తున్నట్టు ఎలాంటి ఎగ్జాంపులు లేదు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆదాయాల్లో 1/3 వంతుని ఎవరు తగ్గించారు? ఎంతమంది ఇలాంటి అన్పాపులర్ డెసిషన్స్ తీసుకున్నారు? వ్యవసాయ రంగంలో విద్యుత్ ధరలు పెంచి, బస్ టికెట్ ధరలు పెంచి, ఆ తర్వాత హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచి తనని గొప్పవాడిగా చూపించుకునేటట్టు చేసుకోవడం. ఎమ్మెల్యేస్ అంతా ఆయన మీద ఎందుకు కోపంగా ఉన్నారు? ఆయన ఎలాంటి కార్పొరేషన్ నాయకుణ్ణి ఎమ్మెల్యేని చేయలేదు. అలాంటి ఎమ్మెల్యేస్ లేరు. సో ఇటువంటి మంచి విషయాలే మంచి ప్రభుత్వం అందివ్వడానికి అవసరమవుతాయి. అరుణ్ గారు, పబ్లిక్ దృష్టిలో ఎలా ఉందంటే గుజరాత్లో రైట్స్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉండేది. వాళ్ళ ప్రభుత్వం ఆపడానికి బదులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని తెలిసింది. సార్, పబ్లిక్లో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మీరు నరేంద్ర మోడీ గారిని ఇక్కడికి పిలిపిస్తేనే మీ ప్రశ్నలకి జవాబులు చెప్తారు. అలాగే నా అభిప్రాయం ఏమిటంటే, మీడియా సృష్టించిన ఇమేజ్తో మనం ఒకరిని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే నేను నా విషయంలోనే చూశాను. అంటే లోపల జరిగిన విషయాల్ని వదిలేసి వీళ్ళు ఏవేవో విషయాలు చెప్పారు. ఈ విధంగా నా అనుభవాలే ఎన్నో ఉన్నాయి. అంటే ప్రశ్నే అలా ఉంటే, పబ్లిక్ దృష్టి అలా ఉందంటే, మీడియా వాళ్ళ నుంచి అటువంటి దృష్టి ఏర్పడిందంటే, నేను మీ దగ్గర నా రిక్వెస్ట్ని పెట్టుకుంటున్నాను. ఒకటి, మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, లేదా ఆయన్నే పిలిచి వివరంగా అడగాలి. అదేంటంటే అరుణ్ శౌరి సార్, మీరు జర్నలిస్టుగా ఉన్నప్పుడు ప్రజలకి ఒక దారిని చూపించారు. అది కరెక్టే. కానీ ఈ రోజున్న మీడియా సార్ నరేంద్ర మోడీకి ఎదురుగా వ్యతిరేకిస్తున్నారంటే అది మీరు తప్పు అంటున్నారు. ఇంకా మీరు మీడియానే తిడుతున్నారు. లేదు సార్, అదేమిటంటే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. అంటే నేను చెప్పేదే కరెక్టు, పబ్లిక్ నా ఆలోచనలనే ఫాలో అవ్వాలని కాదు. మన బాధ్యత ఏమిటంటే వాస్తవాల్ని తెలియజేయడం. పబ్లిక్ ఆ విషయం గురించి పరిశోధించి తెలుసుకోవాలి, ఆలోచించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. పబ్లిక్ ఒకరు చెప్పేదాన్నే ఫాలో అయితే ఇక డెమోక్రసీ అనేది ఉండదు. జయలలితకి వ్యతిరేకంగా కరప్షన్ ఛార్జెస్ ప్రూవ్ అయినా కూడా ఆవిడ ఎన్నికల్లో నిలబడితే ఆవిడ గెలిచేస్తున్నారు. మన్మోహన్ సింగ్ గారు సౌత్ ఢిల్లీలో నిలబడి ఆయన ఓడిపోతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, పబ్లిక్ అన్ని విషయాల గురించి బాగా ఆలోచించాలి, పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు ఓటింగ్ టైంలో ఈ విషయాలన్నీ ఆలోచించే ఓట్లు వెయ్యాలి.
ఇంకొక విషయం, మనందరము కలిసి ప్రెషర్ క్రియేట్ చేయాలి. అప్పుడే చట్టంలో మార్పులు జరుగుతాయి. అందుకనే మీలాంటి వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయట్లేదా? మేం కంటెస్ట్ చేయడానికి ఎవరూ మాకు సీట్ ఇవ్వడం లేదు కదా. మీరు నన్ను వదిలేయండి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తులు ఎన్నికల్లో కాంటెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడిందంటే ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్. దీని గురించి దేశమంతా బాగా ఆలోచించాలి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, అంతేకాదు ఈ రోజు ఏం జరుగుతుందో ఆలోచించాలి. మన ఎలక్టోరల్ సిస్టమ్ ఇంత దారుణంగా ఉందంటే దాన్ని బాగు చేయాలని, రిఫార్మ్ చేయాలని తలుచుకోకపోతే, ఏ రిఫార్మ్స్ని ఫాదర్స్ క్రియేట్ చేశారో వాటి గురించి సీరియస్గా తీసుకోకుండా అలాగే వదిలేస్తే ఆ తర్వాత ఇక ప్రయోజనం ఏముంటుంది? ఒకే ఒక ప్రశ్న, అదేంటంటే మీ పార్టీ మిమ్మల్ని లోక్సభ ఎలక్షన్లో నిలబడాలని చెప్తే మీరు అటువైపు ఓటేస్తారా లేదా రాజ్యసభ వైపు ఓటేస్తారా? అవన్నీ పార్టీయే నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈయనకి సీట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించుకుని ఉండొచ్చు. మీరు చెప్పినట్టు డిస్ఇన్వెస్ట్మెంట్లో నేను ఓడిపోయానని వాళ్ళు అనుకుంటే ఆ తర్వాత ఈయనకి లోక్సభ సీటు కూడా ఇవ్వకూడదని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఏదైనా నిర్ణయం వాళ్ళదే.